అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం డిపోలో ఉన్న ఆర్టీసీ స్థలంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే అంగీకరించబోమని హెచ్చరించారు. స్థలంలో నుంచి పెద్ద ఎత్తున మట్టి తరలిస్తుంటే ఆర్టీసీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రోడ్డు మీద పహారా కాస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో చేతులు కలిపిన ఆర్టీసీ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తాను 4 సార్లు ఫోన్ చేసినా ఎందుకు స్పందించలేదని ఆర్టీసీ ఎండీ ధీరజ్ ను నిలదీశారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడుతానని, అవసరమైతే అసెంబ్లీలో చర్చిస్తానని హెచ్చరించారు. స్థలం ఎవరిది? ఇప్పుడు నర్సీపట్నం బస్ స్టాండ్ కోసం, ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు. దాన్ని ఇప్పటి వరకు సెంటర్లో అప్పుడు ఊరు ఫస్ట్ ఉండేది. ఆ రోజు స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై ఊరంతా లేదు. తర్వాత ఊరంతా డెవలప్ అయింది, ఇది మధ్యకి వచ్చింది. ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం. ఇది ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేస్తాడండి? ఇది ఒక ట్రాక్టర్ లోడ్ కాదు, ఇది కనీసం 20 లారీలు లోడ్, ఇది టిప్పర్ లోడు. 20 లారీలు లోపలికి ఇలాగ వచ్చేస్తే మరి